మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించనుంది. ఇవాళ నాగార్జున స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. అయితే నాగార్జున స్వయంగా కోర్టుకు వెళ్తారా లేకపోతే వర్చువల్గా హాజరవుతారా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించనుంది. ఇవాళ నాగార్జున స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. అయితే నాగార్జున స్వయంగా కోర్టుకు వెళ్తారా లేకపోతే వర్చువల్గా హాజరవుతారా అన్న దానిపై సస్పెన్స్ అయితే నెలకొంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నాగార్జున స్టేట్మెంట్ ని వాళ్ళ నాంపల్లి కోర్టు రికార్డ్ చేయనుంది కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై వేసినటువంటి క్రిమినల్ పిటిషన్కి సంబంధించి నిన్న విచారణ జరిగిన తర్వాత ఈరోజు పిటిషనరు తర్వాత సాక్షిగా ఉన్నటువంటి నాగార్జున విక్టిమ్ కాబట్టి నాగార్జున యొక్క స్టేట్మెంట్ను మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ కూడా స్పష్టంగా చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా ఎక్సైజ్ కోర్టు ముందు నాంపల్లి ఎక్సైజ్ కోర్టు ముందు నాగార్జున విచారణకు హాజరవుతారు. నాగార్జున స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మరోవైపు ఇందులో సాక్షులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా ఈ రోజే రికార్డ్ చేయాలనేటువంటి అంశాన్ని నిన్న నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే మాత్రం ఈ విచారణ అయితే మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. మరోవైపు ఇప్పటి వరకు వేసినటువంటి క్రిమినల్ పిటిషన్లో కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే పిటిషన్కు జత చేయడం జరిగింది. అందులో కొన్ని యూట్యూబ్లో అప్లోడ్ అయినటువంటి వీడియోలు కావచ్చు, మరోవైపు తను మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పిటిషన్లో వాటన్నిటినీ కూడా మెన్షన్ చేశారు. నాగార్జున తరపు న్యాయవాది ముందుగా తన వాదనలు వినిపిస్తారు. వాదనల అనంతరం ప్రొసీజర్ ప్రకారం ఈ కేసులో పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జునను న్యాయస్థానం నేరుగా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అతను భావించినటువంటి అంశాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు వర్చువల్గా అటెండ్ అవుతాడనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. కానీ క్రిమినల్ పిటిషన్లో నేరుగా వచ్చి విచారణకు హాజరయ్యి తను స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వర్చువల్గా కేవలం హైకోర్టులో మాత్రమే వర్చువల్గా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ కేసులో అంటే ఈ పిటిషన్లో వర్చువల్గా అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. మనకున్నటువంటి సమాచారం అయితే మాత్రం నాగార్జున మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. మరోవైపు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కొన్ని ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత దానికి సీసీ నెంబర్ ఇస్తారు. అనంతరం ఆ కేసు రోజువారీ విచారణ కానీ లేకుంటే పిటిషన్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ లీగల్ సెల్ అయితే మాత్రం ఒకటే చెప్తుంది, ఇప్పటికే మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి ఆమె వెనక్కి తీసుకున్నట్లు క్షమాపణ చెప్పినట్లు కూడా ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేయడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా నాగార్జున వేసినటువంటి పిటిషన్కి సంబంధించి తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తాం, తమ యొక్క వాదనలు కూడా న్యాయస్థానం ముందు వినిపించబోతున్నాం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా స్పష్టంగా చెప్తుంది. మరి చూడాలి, ఈరోజు కేవలం నాగార్జున వర్షన్ మాత్రమే ఉండబోతుంది. నాగార్జున యొక్క స్టేట్మెంట్ మాత్రమే ఈరోజు రికార్డ్ చేస్తారు. సీసీ నెంబర్ వచ్చిన తర్వాత మరోసారి కేసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణలో భాగంగా ప్రతివాదిగా ఉన్నటువంటి కొండా సురేఖకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేస్తారు. కొండా సురేఖ తరపు న్యాయవాది కూడా వాదనలు విన్న తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.